వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణలో మినిస్టర్స్ కి చీఫ్ మినిస్టర్ కి మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరిందా? తాజాగా ఓ మంత్రికి ముఖ్యమంత్రి పొమ్మనలేక పొగబెడుతున్నారా? రేవంత్ ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను బయటకు పంపే కుట్ర చేస్తున్నారని వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత? మంత్రుల కీలక శాఖలపై పెత్తనం చెలాయించడంలో సీఎం సక్సెస్ అయినట్టేనా? రేవంత్ చాప కింద నీరులా పట్టు మరింత పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారా? అందుకే ఆయన వర్గానికే పీటలు వేస్తున్నారా? లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస నేతలు అన్నట్టుగా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి మరియు మంత్రుల మధ్య సమన్వయం లోపించిందన్న టాక్ మొదటి నుంచి నడుస్తోంది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి మంత్రుల మధ్య బహిరంగ యుద్ధం జరుగుతున్నా లోపల ఆధిపత్య పోరు ఉందనేది రాజకీయ వర్గాల్లో బహిరంగ రహస్యం. ముఖ్యంగా సీనియర్ మంత్రులు తమ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుండగా సీఎం తన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మంత్రిని పొమ్మనలేక పొగబెడుతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఉన్న వైరం తారస్థాయికి చేరిందన్న టాక్ వినిపిస్తుంది. ఐటీ శాఖ కింద పనిచేసే ప్రతిష్టాత్మక విభాగం టీశాట్ ను శ్రీధర్ బాబుకు కనీసం సమాచారం ఇవ్వకుండానే తన విద్యాశాఖకు బదలాయించాడన్న వార్త చెక్కలు కొడుతోంది. ఈ పరిణామం ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు టీశాట్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే దీనిని విద్యాశాఖలో కలపాలని ముఖ్యమంత్రి కార్యాలయం భావించడం, శ్రీధర్ బాబుకు సమాచారం లేకుండానే శాఖను బదలాయించడం ఆయనకు నొచ్చుకునేలా చేస్తున్నారు. తన శాఖ కింద ఉన్న విభాగాలను తన ప్రమేయం లేకుండా మార్చడం ఏంటని గుర్రుగా ఉన్నారట ఐటీ మంత్రి. ఇదంతా శ్రీధర్ బాబు ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నమా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది. వాస్తవానికి ఇప్పుడున్న మంత్రుల్లో శ్రీధర్ బాబు విద్యావంతుడు, సీనియర్ నాయకుడు కూడా. మంత్రిగా కేబినెట్ లో మంచి గుర్తింపు పొందారు. కానీ ఇప్పుడు సీనియారిటీ వర్సెస్ పవర్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి టీం తనదైన ముద్ర వేయాలని చూస్తుందనేది సొంత పార్టీ సీనియర్ల మాట. శ్రీధర్ బాబు వంటి సీనియర్ల ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం జరుగుతోందని ఇంకొందరు మాట. కీలక నిర్ణయాల్లో ఐటీ శాఖను పక్కన పెట్టి నేరుగా సీఎంఓ నుండే ఆదేశాలు వెళ్లడం కూడా ఈ వైరాన్ని సూచిస్తోందనే ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో ఇలాంటి విభేదాలు సహజమని, ఇది కేవలం పరిపాలనా పరమైన మార్పులే తప్ప వైరం కాదని ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ పరిణామంతో ముఖ్యమంత్రి మంత్రి మధ్య వివాదం తారాస్థాయికి చేరిందని, ఈ ఇద్దరు నేతల మధ్య ప్రచన్న యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మంత్రులతో వైరం రేవంత్ కు కొత్తేమీ కాదు. తన సొంత జిల్లా మంత్రి జూపల్లితో రేవంత్ కు మొదటి నుంచి పొసగడం లేదన్న టాక్ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో చీఫ్ మినిస్టర్ మధ్య వివాదాల వార్తలు అప్పట్లో చెక్కులు పుట్టాయి. ఇక మహిళా మంత్రి కొండా సురేఖతో గొడవ బహిరంగంగానే రచ్చయింది. ముఖ్యమంత్రి అనుచరులు తమ ఓఎస్టీని బెదిరించారని బహిరంగ విమర్శలు చేసింది కొండా ఫ్యామిలీ. ఈ గొడవ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనమనే కాదు, ఆలొల్లి ఢిల్లీ దాకా వెళ్లింది. ఢిల్లీ పెద్దల అక్షింతలతో వివాదం సద్దుమడిగిన అంతర్గత వైరం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనూ రేవంత్ రెడ్డికి టగ్ ఆఫ్ వార్ నడిచింది. పేరుకు కోమటిరెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయినా ఆ శాఖ పవర్ మొత్తం రేవంత్ అండ్ టీం చేతిలోకి వెళ్లిందనేది ఓపెన్ సీక్రెట్. ఆ మధ్య సినిమా టికెట్ల రేట్లు పెంచేది లేదని తెగేసి చెప్పారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి. మన్నాడే సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే టికెట్ల రేట్లు పెరగడం, ఇద్దరి మధ్య వివాదం రగిలింది అనడానికి ఈ పరిణామం మరింత ఆశ్చర్యం పోస్తుంది. అంతేకాదు, చాలాసార్లు కోమటిరెడ్డి ఓపెన్ గానే తన ఆవేదన అంతా వెళ్లగక్కారు. సినిమాటోగ్రఫీ శాఖకు సంబంధించి పేరు నాది, పెత్తనం ఇంకొకరిది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు. ఇటీవల సినిమా అవార్డుల ఫంక్షన్ కు కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాకపోవడం పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవలే మంత్రివర్గ విస్తరణ లేదా శాఖల మార్పు గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. కొందరు మంత్రుల పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నారని, అందుకే వారికి కేటాయించిన పనుల్లో జాప్యం జరిగితే నేరుగా కలెక్టర్లకు ఆదేశాలిస్తూ వారి ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని టాక్ ఉంది. గతంలోనే కొన్ని కీలక నిర్ణయాల ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం కొన్ని శాఖలపై పట్టు సాధించిందనే వాదన ఉంది. అయితే కీలక శాఖలను లాక్కోవడం అన్నది అధికారికంగా జరగలేదు. కానీ పర్యవేక్షణ పెంచడం ద్వారా మంత్రుల స్వేచ్ఛను పరిమితం చేశారనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే రేవంత్ రెడ్డి తన వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు కూడా కొత్తవి కావు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు తమ ఉనికి కోల్పోతామనే భయంతో ఉన్న మాట మాత్రం వాస్తవం. పదవుల పంపకంలో మరియు నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో సీఎం తన సన్నిహితులకు లేదా తనను నమ్ముకున్న వారికి పెద్దపీట వేస్తున్నారని వారు హైకమాండ్ కు కూడా ఫిర్యాదులు చేసినట్టు వార్తలొచ్చాయి. రేవంత్ రెడ్డి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి పార్టీలో తనకంటూ ఒక బలమైన క్యాడర్ను నిర్మించుకుంటున్నారన్న వాదనలు బలపడ్డాయి. ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలకు ప్రాధాన్యత పెరగడం, సీనియర్లకు మింగుడు పడ్డం లేదట.
తాజాగా ప్రధాని మోదీ మేరెసే జోడో అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో మరింత అలజడి సృష్టించాయి. దీని ద్వారా రేవంత్ రెడ్డిపై పార్టీ లోపల అనుమానాలు మరింత పెంచడానికి కారణమయ్యాయి. ఇది ఒక రకంగా బీజేపీ ఎత్తుగడే అయినా ప్రధాని మోదీ సీఎం రేవంత్ ల మధ్య జరిగిన సంభాషణ కామెడీగా తీసుకోవద్దని కాస్త ఆలోచన చేయాలని అధిష్టానానికి కొందరు సీనియర్లు లేఖ రాసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువంటారు. నేటికి ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తున్నారు పార్టీ కొత్త పాత నేతలు. ఈ అంతర్గత పోరులో ముఖ్యమంత్రి తన పట్టు కోసం ప్రయత్నం చేస్తుంటే సీనియర్లు తమ మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. చివరగా మంత్రివర్గ విస్తరణ జరిగిందే తప్ప ఎవరు ఎవరికి పొగబెడుతున్నారు, ఎవరి పవర్ పెరిగింది, ఎవరి ఆధిపత్యం తగ్గింది అనే విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పుడు గానీ అంతర్గతంగానే ఉన్న కలహాలు రోడ్డున పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.